హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ బ్రెడ్ పిజ్జా అండి. ఈ బ్రెడ్ పిజ్జాని ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి అప్పుడప్పుడు దీన్ని చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. బ్రెడ్ పిజ్జాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటో, క్యారెట్. వీటన్నింటిని వీలైనంత మటుకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇది అమూల్ చీజ్ అండి, మార్కెట్లో దొరికిపోతుంది. ఇది హోమ్ మేడ్ పిజ్జా సాస్. ఈ రెసిపీ వీడియోని ఈ వీడియో చివరిలో ఇచ్చి ఉన్నాను, గమనించగలరు. 3 టేబుల్ స్పూన్స్ బటర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగనో, కావలసినంత సాల్ట్. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయల్ని కాస్త క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఆరిగనో కూడా మార్కెట్లో దొరుకుతుంది. తరువాత మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్ని పీసెస్లా కాకుండా గ్రేట్ చేసి వేసుకున్నానండి. మీకు కావాలంటే పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత తగినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 టీ స్పూన్ ఆరిగనో. వీటన్నింటినీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేయడం వల్ల ఈ పదార్థాలన్నీ వెజిటేబుల్స్కి పడతాయన్నమాట. ఒక టేబుల్ స్పూన్ చీజ్ని కూడా యాడ్ చేసుకోండి. చీజ్ని వేయడం వల్ల వెజిటేబుల్స్కి మధ్య బైండింగ్గా బాగుంటుంది. తర్వాత బ్రెడ్ మీద కూడా వేసుకోవాలి. వెజిటేబుల్ సలాడ్ని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ సలాడ్, పిజ్జా సాస్, బటర్ని తీసుకొని దగ్గర పెట్టుకోండి. బటర్ని బ్రెడ్ స్లైసెస్ పైన పూయండి. ఈ బ్రెడ్ పిజ్జా టేస్ట్ నాకైతే అచ్చం పిజ్జాలానే అనిపించిందండి తింటుంటే. బ్రెడ్ పైన బటర్ని అప్లై చేసిన తర్వాత పిజ్జా సాస్ని కూడా మొత్తం బ్రెడ్కి అంతా పట్టే విధంగా అప్లై చేయండి. మనం ఎన్ని బ్రెడ్ పీసెస్ని చేయాలనుకుంటున్నామో వాటిని బట్టి వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక 4 బ్రెడ్ స్లైసెస్కి సరిపోతాయి. పిజ్జా సాస్ రాసిన తర్వాత వాటిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ సలాడ్ని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ మొత్తం ఈ విధంగా ఈ వెజిటేబుల్ సలాడ్ని పరుచుకోవాలి. తరువాత దానిపైన కొద్దిగా మిరియాల పొడి, మరి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని చల్లుకోవాలి. చిన్నపిల్లలు తినేటట్టయితే చిల్లీ ఫ్లేక్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. తరువాత దానిపైన తురిమి పెట్టుకున్న చీజ్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే ఇష్టమో దాని ప్రకారం చీజ్ని యాడ్ చేసుకోండి. చీజ్ వేసుకున్న తర్వాత చివరిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగనోని చల్లండి. ఆరిగనో వేయడం వల్ల మంచి పిజ్జా ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద ఉంచండి. బ్రెడ్ పిజ్జాని ప్యాన్ మీద సెట్ చేసిన తర్వాత వాటిపైన మూతను ఉంచుకొని
ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకోండి. అంతే, మూతని తీసి సర్వింగ్ ప్లేట్లో టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పిజ్జా రెడీ. చూసారు కదండి, బ్రెడ్ పైన ఉన్న చీజ్ ఏ విధంగా మెల్ట్ అయిపోయిందో. అదేవిధంగా మూతని ఉంచి ఉడికించుకోవటం వల్ల లోపల ఉన్న వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బ్రెడ్ పిజ్జాని మన ఇంట్లోనే సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.